పల్నాడు జిల్లా యార్లపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని ఐపీఎస్ అధికారి పల్లె జాగువా 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. ఇందులో 2 కోట్లు విడుదల రజని, 10 లక్షలు జాగువా, మరో 10 లక్షలు రజని పిఏ తీసుకున్నట్లు నిర్ధారించారు. వీరందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, జాగవాపై అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పల్నాడు జిల్లా యార్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని ఐపీఎస్ అధికారి పల్లె జాగవా 2.20 కోట్ల అక్రమంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. ఇందులో 2 కోట్లు విడుదల రజని, 10 లక్షలు జాగవా, మరో 10 లక్షలు రజని పిఏ తీసుకున్నట్లు నిర్ధారించారు. వీరందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, జాగవాపై అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వీరస్వామి ఫోన్లో అందిస్తారు. వీరస్వామి. అనుష, పల్నాడు జిల్లా ఎడ్లపాడులో లక్ష్మీ బాలాజీ క్రషర్ స్టోన్ లో యజమాని అయిన చలపతిరావు మాత్రం విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో భాగంగా విడుదల రజని సెప్టెంబర్ 4, 2020లో మాత్రం తనని ఆఫీస్ పిలిపించేసి అక్కడ దాదాపు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పేసి ఫిర్యాదులు వెల్లడించాడు. దీని మీద కూడా విజిలెన్స్ అధికారులు మాత్రం దర్యాప్తు చేసిన పరిస్థితి నెలకొంది. దీని మీద చూసుకున్నట్టు మాత్రం అప్పటి విజిలెన్స్ అధికారికి ఉన్న జాషువా క్రషర్ లోకి వెళ్ళేసి అక్కడ తనిఖీలు నిర్వహించి 50 కోట్ల రూపాయలు మాత్రం జరిమానా విధిస్తారని బెదిరించినట్లు మాత్రం ఫిర్యాదులు వెల్లడించారు. అదేవిధంగా చూసుకున్న మాత్రము విజిలెన్స్ అధికారులు కూడా వెల్లడించడంతో విజిలెన్స్ అధికారులు దీని మీద కూడా పూర్తి దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన తర్వాత ఈ దర్యాప్తులో మాత్రం కొన్ని నిజాలు వెలువడాయి. విడుదల రజనీకి 2 కోట్ల రూపాయలు, అతను ఆమె వద్ద పిఏగా ఉన్న రామకృష్ణకు 10 లక్షల రూపాయలు, విజిలెన్స్ ఎస్పీగా ఉన్న జాషువాకు 10 లక్షల రూపాయలు పిలిపించినట్టు దర్యాప్తులు తేలింది. దీని మీద కూడా పూర్తి నివేదికను కూడా తయారు చేశారు. పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన పరిస్థితి నెలకొంది. విజిలెన్స్ అధికారికి ఉన్న సమయంలో కూడా అవతావకలు జరిపారు. తప్పనిసరిగా విడుదల రజనీకి అప్పటి కాలంలో మంత్రిగా పనిచేసిన రజనీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి అని చెప్పి సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అక్కడున్న విడుదల రజనీకి రామకృష్ణ మాత్రం వెంటనే ఎమ్మెల్యే ఆఫీస్కి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టు మాత్రం అక్కడ కొంతమేర మాత్రం మాజీ మంత్రిగా పనిచేశారు కాబట్టి విడుదల రజనీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ సెటిల్మెంట్ కి వచ్చారు. ఈ సెటిల్మెంట్ లో భాగంగా 2.20 లక్షల రూపాయలు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దీని మీద కూడా పూర్తి నివేదిక విజిలెన్స్ అధికారులు కూడా పంపించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చలపతిరావు, శ్రీనివాసరావు ఇద్దరు కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన బాధితులు మాత్రం తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. వాటి మీద కూడా దర్యాప్తు చేయాలని చెప్పిన పరిస్థితి నెలకొంది. వీటి మీద కూడా పూర్తి నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో దీని మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అనుష. రైట్ వీరస్వామి, థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా యార్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని ఐపీఎస్ అధికారి పల్లె జాషువా 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. అందులో 2 కోట్లు విడుదల రజని, 10 లక్షలు జాషువా, మరో 10 లక్షలు రజని పిఏ తీసుకున్నట్లు నిర్ధారించింది.
వీరందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, జాషువాపై అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.